3 కార్డ్స్ నుంచి ఇటుకి పుష్ చేయాలన్నమాట. ఓకేనా, 3 కార్డ్స్ నుంచి ఇటు పుష్. సో 1, ఆ తర్వాత అటుకి, సో 2. ఆల్ రైట్. సో వెంటనే స్పెక్టేటర్ కార్డ్ అయితే బయటకు వచ్చింది. సో ఇట్లా రివీల్ అయితే చేయొచ్చు. ఓకే, సో గైస్ ఇది కార్డ్ ట్రిక్స్. సో నాకైతే ఓకే, హాయ్ ఎవరీవన్, ఇన్ దిస్ వీడియో యూ లెర్న్ ఇట్స్ అన్ ఈజీ కార్డ్ మ్యాజిక్ ట్రిక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం, తర్వాత దాని గురించి డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ ఆల్సో ఇప్పుడు అలాగే మేబీ ఇక్కడ స్పెక్టేటర్ ఉండటం అయితే స్పెక్టేటర్ చేత ఈ కార్డ్స్ అన్నింటినీ కూడా షఫిల్ చేయించేవాడిని. సో ఇప్పుడు లేట్ కాబట్టి నేనే షఫిలైజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో షఫిల్. ఓకే, సో షఫిలైజ్ చేసేసాను. సో ఇప్పుడు మేబీ స్పెక్టేటర్ వచ్చేసి మరిగా ప్రాబబ్లీ ఈ కార్డ్ని సెలెక్షన్ చేయడం అనుకున్నాం. సో ఇప్పుడు ఈ కార్డ్ని వచ్చి చూసి గుర్తుపెట్టుకో. అండ్ ఆల్సో స్పెక్టేటర్ కూడా అందరూ కూడా చూసి ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కార్డు అయితే మాత్రానికి డెక్ మధ్యలో పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఓకే, సో కొన్ని కట్స్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ ఆల్సో దీన్ని ఎట్లా పెడితే అట్లా అయితే కలిపేసేస్తున్నాను. అండ్ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నో బ్రేక్స్, నో హైడింగ్, నో సీక్రెట్స్, నో గిమ్మిక్. ఓకే, సో గాయస్ ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసి చాలా చాలా ఈజీ అనమాట. సో నేను 3 ఫైల్స్కి అయితే డీల్ చేస్తూ వస్తాను. సో ఇందులో నుంచి ఏదో ఏ ఫైల్లో నీ కార్డు ఉందనేసినారు ఒకసారి అయితే బాగా మెమరైజ్ చేసుకున్నారుగా చెప్పు. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉందా? ఆల్ రైట్. ఓకే, సో వన్ మోర్ టైం. సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నానంటే నీ కార్డ్ని నీ బ్రెయిన్లో ఒకసారి బాగా ఇంకా అట్లా గుర్తుపెట్టుకుంటామని. సో నేను ట్రిక్ మధ్యలో ఒకటైతే అడుగుతాను దానికోసం అని. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉందని చూసైతే చెప్పు, లేదా? ఆల్ రైట్, సో వెరీ గుడ్. సో ఇప్పుడు ఇందులో ఉందా? సో ఇందులో లేదా? ఆల్ రైట్. సో ఇప్పుడు ఇందులో ఉన్నామని చూసైతే చెప్పు, బాగా గుర్తు తెచ్చుకో, మళ్ళీ తర్వాత మర్చిపోతే మాత్రం కష్టం. అందుకనే ఉందా? ఓకే, సో బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా, సో వన్ లాస్ట్ టైం ఇంకా. సో ఇదే లాస్ట్, సరే. సో 1 2 3. సో లాస్ట్ టైం. సో మనం ట్రిక్ మధ్యలోకి అయితే వచ్చేసేసాం. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నాం, ఒకసారి చూసి మీరు బాగా గుర్తుపెట్టుకో. సో చూసి మీరు బాగా మెమరైజ్ చేసి మీరు చెప్పు, ఉందా లేదా? ఆల్ రైట్. సో వన్ లాస్ట్ టైం, ఇదే లాస్ట్, సరే. సో ఇందులో ఉందా? ఓకే, సో నేను ఈ ప్రాసెస్ని అంతా ఇందాక నుంచి ఎందుకు చెప్తానంటే నీ చేత గుర్తుపెట్టుకో అనేసినారు. ఎందుకు చెప్తానంటే నీ కార్డ్ని ఒకసారి నువ్వు బాగా మెమరైజ్ చేసుకుంటూ ఉంటావు అనేసినారుగా. ఓకేనా, సో ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసావు కదా. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ కార్డ్ని నీ బ్రెయిన్లో బాగా మెమరైజ్ చేసుకుంటా ఉండు. నువ్వు చూసి గుర్తుపెట్టుకున్నావు కదా ఆ కార్డ్ని. సో 1 and 2. సో ఐ థింక్ నాకు తెలిసి నీ కార్డు వచ్చేసినారుగా ఇట్స్ అండ్ 9 of spade. ఓకే, ఆల్రైట్ గైస్. సో ఇక నా ట్యూటోరియల్ని చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్యూటోరియల్, లేట్ చేయకుండా. ఓకే గైస్, ఇది ట్యూటోరియల్. సో ఇప్పుడు నీకు కావాల్సినవి ఏంటంటే మొత్తం 15 కార్డ్స్ అయితే కావాలి. ఓకే, ఇది 21 కార్డ్ మ్యాజిక్ ట్రిక్కి సిమిలర్ అనమాట. సో మన ఛానల్లో 21 కార్డ్ మ్యాజిక్ ట్రిక్ అనేసి మరి ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో దాన్ని వీలైతే నేను ఎండ్ కార్డ్స్లో కానీ లేదా ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కానీ ఇచ్చేస్తాను. బాగా అయితే మాత్రం ఒకసారి చూడండి. సో 21 కార్డ్ ట్రిక్ టు సిమిలర్ అనమాట దిస్ కార్డ్ ట్రిక్. ఓకేనా, సో దాంట్లో వచ్చేసి మనకు మొత్తం 21 కార్డ్స్ వాడతావు. దీంట్లో వచ్చేసి మనకు మొత్తం ఓన్లీ 15 కార్డ్స్. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం నువ్వు ఏం చేయాలంటే 15 కార్డ్స్ తీసుకున్నారుగా. సో ఇప్పుడు ఈ కార్డ్స్ మొత్తాన్ని అయితే స్పెక్టేటర్కి ఇచ్చేసి షఫిల్. సో మేబీ ఇన్ కేస్ స్పెక్టేటర్ షఫిల్ అయితే చేస్తున్నాడు అనుకున్నా. షఫిల్. ఓకే, సో ఇప్పుడు స్పెక్టేటర్ ఏ కార్డునైనా సెలెక్షన్ చేసుకుంటాడు ఫ్రీ ఆఫ్ చాయిస్, అంటే స్పెక్టేటర్ ఫ్రీ ఆఫ్ చాయిస్ అనమాట. సో మేబీ ఇప్పుడు ఈ కార్డుని అయితే సెలెక్షన్ చేయడం అనుకున్నాం. సో ఇప్పుడు ఈ కార్డుని అయితే నువ్వే చూసి గుర్తుపెట్టుకో అనేసినారుగా. తను తీసుకున్నారు, తను గుర్తుపెట్టుకుంటాడు, మనం తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు, తనే గుర్తుపెట్టుకుంటాడు. సో ఇన్ కేసు వచ్చేసినారు 7 of diamond. సో 7 of diamondని సో మధ్యలో పెట్టేసినారుగా. దీన్ని మళ్ళీ మొత్తాన్ని అయితే షఫిల్. ఓకేనా, సో ఈ షఫిలింగ్ ప్రాసెస్ అర్థం అవుతుంది కదా, బాగా షఫిల్. సో ఎట్లా పెడితే అట్లా షఫిల్ అయితే చేసేయాలన్నమాట. ఒక ప్లేనింగ్, ఒక ఆర్డర్ అనేది ఏం లేదు. సో ఇట్స్ అండ్ సెల్ఫ్ వర్కింగ్ కార్డ్ మెథడ్ కదా. సో ఈజీగా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇట్లా షఫిల్ చేసేసిన కాడి నుంచి ఏం చేయాలంటే 15 కార్డ్స్ 3 files 3 rows. అర్థమైందా? సో విషయం ఏంటంటే 15 కార్డ్స్ 3 files 3 rows. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. సో 15 కార్డ్స్ కదా, 3 files
ఒక్కొక్క ఫైల్లో వచ్చేసి మరి 5 కార్డ్స్ తప్పని ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ ఈ ఫైల్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫైల్లో అక్కడ చూపించి మరగా అడగాలి, ఆస్క్ ది క్వశ్చన్ స్పెక్టర్ని, ఈ ఫైల్లో ఉందా లేదా అనేసి మరగా. సో మేబీ ఉందన్నాడు అనుకో, సో ఇక్కడ ఉంది కదా, సో మేబీ ఉందన్నాడు అనుకో. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫైల్ని తీసేసి మరగా ఇదిగో ఈ 2 ఫైల్స్కి మధ్యలో శాండ్విచ్ పొజిషన్లో. ఓకేనా. సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్కి మధ్యలో అట్లా పెట్టేదాను, స్క్వేర్ ఆఫ్ చేసుకొని మళ్ళీ 3 రోస్గా చేయాలి. ఓకే, 1 2 3. సో 3 ఫైల్స్గా అయితే మాత్రం ఇట్లా డీల్ చేయాలి. సో 3 ఫైల్స్. సో ఇప్పుడు ఈ ఫైల్ కానించి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉందా లేదా అనేసి మరి అడుగుతాం. లేదా అన్నాడు అనుకో, సో ఇప్పుడు మేబీ క్లోజ్ చేసి మరి పక్కన పెట్టేసేస్తాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో మళ్ళీ ఇప్పుడు ఈ ఫైల్లో ఉందా లేదా అనేసి మరి అడుగుతాం. లేదు అన్నాడు అనుకో, ఓకే సరే ఎనీవేస్ క్లోజ్ చేసి మరి పక్కన పెట్టేసాయి. సో మళ్ళీ ఇప్పుడు ఈ ఫైల్ని చూపించి మరి మళ్ళీ అడుగుతాం. సో ఇప్పుడు ఈ ఫైల్లో ఉందా లేదా అనేసి మరిగా. సో ఉందే అన్నాడు అనుకో, సో ఇప్పుడు ఈ ఫైల్ని తీసుకొని మరిగా జస్ట్ 1 and 2. సో శాండ్విచ్ పొజిషన్లో పెట్టాలన్నమాట. ఓకేనా. సో శాండ్విచ్ పొజిషన్లో పెట్టి సో మళ్ళీ లాస్ట్ టైం అంటే లాస్ట్ సరే 1 2 3. సో 1 లాస్ట్ టైం అనేసి మరిగా. సో 3 రోస్ 3 ఫైల్స్ కదా, సో 1 లాస్ట్ టైం అని చెప్పి సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే ఇట్లా చూపించు, ఉందా అనేసి మరిగా అడుగు. లేదా అన్నాడు అనుకో, క్లోజ్ చేసి మరిగా ఇట్లా పెట్టేసేసాయి. అండ్ ఫైనల్లీ సో ఉందా లేదా అనేసి మరిగా అడుగు. మేబీ ఉందన్నాడు అనుకో, ఇక్కడ ఉంది కదా కార్డు, ఇప్పుడు మేబీ ఉందన్నాడు అనుకో కార్డ్ని. సో ఇప్పుడు ఈ కార్డ్ని మనం ఏం చేయాలంటే, సో స్పెక్టర్ కార్డు కదా, సో ఫస్ట్ 1 ఏమో టాప్లో అండ్ 1 ఏమో బాటంలో. అగపడుతుందా లేదా. సో ఇది అట్లా 1 ఏమో టాప్లో 1 ఏమో బాటంలో, టాప్ బాటమ్. సో టాప్ టు బాటమ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ మిగతా రిమైండింగ్ ఈ ఫైల్ ఏం చేస్తామంటే దీని మీద పెట్టేసేసాయి. సో ఆల్మోస్ట్ తెలిసిదే. సో ఇప్పుడు నీకు ఇక్కడ అగపడుతుంది కదా, సో నాకు తెలిసి ఇప్పుడు ఇది అగపడుతుందా. సో ఇప్పుడు ఈ ఫైల్ వేరు అండ్ ఈ ఫైల్ వేరు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మరిగా చూడు, ఇవి 3 కార్డ్స్ ఉంటాయి, ఇవి ఓన్లీ 2 కార్డ్సే ఉంటాయి. సో మధ్యలో ఉండేది స్పెక్టేటర్ కార్డ్ అనమాట. ఓకేనా. ఇంతకంటే క్లారిటీ అయితే నా వల్ల అయితే కాదు. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ మొత్తాన్ని కూడా జస్ట్ ఇది ఇట్లా గట్టిగా పట్టుకొని సో బెండ్ చేసుకొని పట్టుకొని మరిగా. సో ఫస్ట్ 3 కార్డ్స్ నుంచి ఇటుకి పుష్ చేయాలన్నమాట. ఓకేనా. 3 కార్డ్స్ నుంచి ఇటు పుష్. సో 1, ఆ తర్వాత అటుకి సో 2. ఆల్రైట్. సో వెంటనే స్పెక్టేటర్ కార్డ్ అయితే బయటకు వచ్చింది. సో ఇట్లా రివీల్ అయితే చేయొచ్చు. ఓకే. సో గైస్ ఇది కార్డ్ ట్రిక్స్. సో నాకైతే